UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గుండు బాస్ బిగ్ బాస్ చూడకుంటే ఎట్లుంటా కాక ఏం మాట్లాడుతున్నాను ఏం రావా రీ బిగ్ బాస్ తిండి పెట్టడానికి కూడా లేవు ఆ సెటప్లు అయితే అత్తావు ఓ ఏసీలు పెట్టేసి ఓన్ కుడుతున్నారు పొరగాలు ఇంత రగ్గులు కప్పుకుంటారు రగ్గులకు ఇచ్చే పైసలు సెటప్లు వేసే పైసలు వాళ్ళకి తిండి పెట్టడానికి లేవా నీకు ఆడకపోతే టైట్ చేయి ఆకలి మాత్రమే తీర్చుకోండా నువ్వు కడుపు నిండా తినకండి అని చెప్పు నీకు పెట్టబుద్ధి కాకపోతే తిండి పెట్టు లోపలికి పిలిచినావు అవ్వ అయ్యని అక్కని పెళ్ళాని చెల్లెని అందరి మరదన లవర్ను వదిలిపెట్టేసి లోపలికి వచ్చిర్రు తిండి పెడతానికి కూడా పైసలు లేవా నీకు మీరు గెలిస్తేనే ఇస్తా ఓడిపోతే ఇయ్యా అడుక్కు తినండి అన్నట్టుగా చేస్తున్న వాళ్ళని తప్పులు చేస్తే శిక్షించు అలాగే సేమ్ టైం తిండి కూడా పెట్టు కడుపు నింపి వాళ్ళకు పొట్టలు వచ్చేటట్టు చేయమని అనట్లేము పద్ధతికి తినండి మరి సాటికి ఎందుకు తినాలి కెమెరాల ముందుకు వచ్చి తినండి వాళ్ళు చేసే తప్పులు కానీ ఆయన కూడా అదే పని చేస్తాడు ఎంత ఇస్తుంది భయ్యా తిండి పెట్టు నువ్వు రెమ్యునేషన్ ఏం తింటావు బయటకు వచ్చినాక కొనుక్కొని తినాల్సిందే కదా అదేదో ఇంత లోపల పెట్టినావు అనుకో చిలో భయ్ రెమ్యునేషన్ కొంచెం తక్కువ ఇచ్చినా కాస కొత్త తిండి పెట్టాడు మంచి ఫుడ్ అనుకున్నావు మంచిది ఏం లేదు బయట జనాలు ఏది తింటారా ఏ కనపడుతుంది పల్పి కనపడుతుంది సాక్షుల టాస్క్లో బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది కానీ అఫ్రీదినో ఎవరినో మా సాక్షి వెనకకు పోయిందని చెప్పేసి పక్కకు దోశారు అదైతే క్లారిటీ అది కదైతే పర్ఫెక్ట్గా తప్పది ఎందుకంటే అది జస్ట్ నడుస్తుంటేనే జస్ట్ వెనకకు పడేది ఎమ్మటే ఇమీడియట్గా తీశాడు నెక్స్ట్ అఫ్రీది ఛాతీ మీద కాళ్ళకి బొచ్చు బీక్కున్న ఆటలో మస్తు గెలిచాడు కాక పట్టా నబీల్ అఫ్రీది పట్ట బీకేసుకుని గెలిచిన వాడికి ఓటేద్దామని వాని ఫోటో లేదు ఏం లేదు అరే ఓ కుర్రాడు మంచిగా అఫ్ కోర్స్ నా ఫేవరెట్ బేబక్క అయినా బేబక్కని బయటకు వెళ్ళగొట్టరు ఎండింగ్ వరకు ఉంటుంది అనుకున్నా బేబక్క నువ్వే పెద్ద బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క అనుకున్నా జేజమ్మ అని పాట రాద్దాం అనుకున్నా మన 18 years బ్యాక్ ఒక హీరో ఉన్నాడుగా లాహిరి లాహిరి లాహి ఆయన పంపించేటట్టే కనపడుతున్నారు ఆ నబీల్ అఫ్రీదికి ఓటేయకుండా చేస్తున్నారు అన్ని మిస్డ్ కాల్ వేయాలంటే ఎట్లా ఆడ ఫోటో పెడితే ఆడ ఓటు కొట్టేస్తాం నెక్స్ట్ మన ఎవరు కామెడీ చేస్తున్నాడు శేఖర్ బాషా కాకా నువ్వే నాకు తెలిసి కప్పెత్తకపోతావు చిన్న 4 అక్షరాలు 5 అక్షరాల పదాలతో డైలాగులు వేసేస్తున్నావు కప్పు నీదే అని అర్థమవుతుంది రీసెంట్గా మీరిద్దరు ఏం చేశారు ఏందిరా వారి అట్లా ఏడిస్తే ఎట్లా రా అయ్యా సన్నగా ఉన్నావు కరెంట్ తీగలేక షాక్ కొడతా అనుకున్నావా ఏంది ఇంకా ఇవన్నీ ఏమి నడవు నీ భాష తేడాగానే ఉంది ఇలా నీ బాడీ లాంగ్వేజ్ తేడాగానే ఉంది బయట తేడా అనుకుంటున్నారు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ఉన్న కంటెంటర్స్ ఎలా ఆడుతున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఆపోజిట్గా ఆడు అమ్మ లేదు నాన్న లేడు స్టెప్ ఫాదరు పెళ్ళాన్ని వదిలేసిన నా పాపని వదిలేసిన వచ్చిన అంటే ఎవ్వరు పట్టించుకోరాడా 100% ఫెయిల్ అయినట్టే సంచాలకుగా ఆమె పక్కోటి చెప్తుంటాను నువ్వు చూసి ఏది పర్ఫెక్టో దానికి వాళ్ళని బయటికి పంపించు ఎవడున్నాడు మంచోడో వాడిని ఉంచేసి పాపం అఫ్రీది అనవసరంగా బయటికి పంపించేసి అదైతే అనవసరంగా ఆమె అయితే ఫెయిల్ క్లియర్గా ఫెయిల్ నెక్స్ట్ కింద పడితే వెళ్ళి వాటేసుకుంటారు నవ్వితే వాటేసుకుంటారు గెలిస్తే వాటేసుకుంటారు ఓడితే వాటేసుకుంటారు విష్ణుప్రియ అమ్మ తల్లి చంద్రముఖిలాగా అరవాలి నువ్వు చంద్రముఖిలాగా లెచ్చిపోవాలి శ్రీముఖి ఎట్లా అరుస్తుందో చంద్రముఖి ఎట్లా అరుస్తుందో చంద్రముఖిని చూస్తే ఎంత భయం వేస్తుందో ఆ టైపు కామెడీ కావాలి ఆ టైపు అరుపు కావాలండి ఇది నీ ఎంటర్టైన్మెంటే లేదు మరి కావాలండి బిగ్ బాస్ కేస్తుండో అర్థం కావట్లేదు నిఖిల్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నాడు భయ్ అక్కడక్కడ అరిచినా కానీ స్టాండర్డ్గా ఉన్నాడు మొన్నటిదాకా నాకు బేబక్క మీద ఉంటే 1 weekలోనే బయటికి పంపించారు ఈ వీక్ మన హీరో ఉన్నాడుగా 18 years బ్యాక్ లాహిర్లో ఆయన కానీ అఫ్రీది ఏం కనపడట్లేదు కాక ఆయన మరి కావాలని ఇంకా నేను ఎండింగ్లో ఆడతా అనుకుంటే కష్టం ఏజ్ లేదు నీకు 49 అని చెప్తున్నావు నాకు 49 పోరన్ లెక్కున్నా చూడు ఆ హగ్గులు కొంచెం తగ్గారా కాక మండిపోతుంది నాకు మండిపోయి ఇది నల్లగా ఉన్నది రియలే ఇది నల్లగా అయింది అనుకో 49 స్టిల్ 19 అయిపోయి ఐమాక్స్ కాదు అన్నపూర్ణ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఏం చేస్తారో నాకే తెలియదు మళ్ళీ ఈ వీక సంచాలకులకు పడాలి అన్ని పక్కోళ్ళు చెప్పింది వినేసి వాళ్ళకి వేస్తాడు నెక్స్ట్ దొంగతనంగా తింటున్నారు అది తప్పు దొంగతనంగా తినే వాళ్ళని కూడా వేయాలి కానీ సేమ్ టైం వాళ్ళకు నువ్వు కడుపులు నింపని అవసరం లేదు వాళ్ళ ఆఖరి తీల్చే ఫుడ్ పెట్టు అవసరమైతే ఏదైనా పనిష్మెంట్ కూడా ఆ పనిష్మెంట్లో గెలవాలి ఖచ్చితంగా అని చెప్పు గెలవకపోతే నువ్వు ఇచ్చే ఫుడ్లో సగం కట్ చేసి కానీ తిండి పెట్టకుండా అసలు మార్చొద్దు ఈ ఏడిస్తే గెలిస్తే నవ్వుతే ఏమైనా ప్రతిదానికి హగ్గించుకుంటున్నా కొంచెం అది తగ్గించండి హగ్గులు తగ్గించండి అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటారు పోయి గట్టిగా చలో పోయి ఇట్లా వాటేసుకున్నావు ఓకే పట్టేసుకొని ఊపేసుకుంటున్నారు హగ్గు టైట్ హగ్గులు అవుతున్నాయి అది వద్దు ఫ్యామిలీ పిల్లలు చూస్తారు అది కొంచెం కంట్రోల్లో పెట్టుకో నెక్స్ట్ ఫస్ట్ వీక్లో కొంచెం తిట్టిన మాట బాగానే కుషాంత్ పార్క్ ఆడ తెలుగు ఎక్కడరా అని ఒక 2-3 క్లిప్పులు చూపించిన మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని తిట్టావు మళ్ళీ సెకండ్ వీక్లో కూడా అదే కనపడుతుంది మొత్తం ఇంగ్లీషే సీతమ్మ ఏదమ్మా నీ ఆట ఏడుస్తున్నావు సెంటిమెంట్కి లోన్ అవుతున్నావు సెంటిమెంట్ వద్దు ఆడపిల్ల అంటే అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదు ఎమ్మటే గీకంగానే ఆరిపోనీకి సబ్బు బిల్ల కరిగిపోనీకి ఆడ పులిలాగా మీ ఆట ఏందో చూపించాలి ఎంతసేపు మొగాడి జాలి దయ కాదు వాడి ప్రేమ వాడి ధైర్యం వాడి కెపాసిటీ ఏందో మీకు సపోర్ట్ చేసేటట్టు ఉండాలి జాలిపేట ఆడపిల్లరా పోనీలేరా
ఈ జాలి కర్ణాలు పక్క పెట్టండి. వాడు ప్రేమతో ఇష్టంతో మీకు సపోర్ట్ చేసే విధంగా మారండి, గట్టిగా ఉండండి. అమ్మో ఆడపిల్లనా భయం కలగాలి, వణుకు పుట్టాలి, ఆ టైంలో ఆడు నువ్వు. నీ కెపాసిటీ కనపడలే కావాలి, చంద్రముఖిలాగా కనపడాలి. ఎవరు జబర్దస్త్ అవి చేస్తుంది కాదు, పేరు మర్చిపోయినా మళ్ళీ పేరే మర్చిపోతున్నాం. విష్ణుప్రియ నీ అల్లరి కనబడట్లేదు. సోనియక్క ఇంకొంచెం కావాలి. ఆ ఇంగ్లీష్ తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళని మిక్స్ చేసిన తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వంటలక్కని తీసుకొస్తాను, వంటలక్కని తీసుకురాలి. అదే ఏమో టీవీ బాగా పాపులర్ అయిందిగా కుమార్ ఆంటీ. కుమార్ అంటే ఎక్కడ బాగా కాక కుమార్ ఆంటీ లేదు, ఏం లేదు, ఎవరెవరినో పెట్టిన సగం మంది తెలుగులోనే ఉన్నారు. పాపం అఫ్రీది కానీ ఓటేద్దంటే పాపం అని మిస్కల్ ఇచ్చి ఓటేయాలంట. ఫోటో లేదు, ఏం లేదు. శేఖర్ భాష నామినేషన్ లేడు కానీ ఓటింగ్ కొన్ని సందర్భాల్లో పెట్టేశారు. ఓటేద్దాం అనుకో, ఎందుకంటే చాలా డేరింగ్ అంతా అంత ఈజీగా కాక ఛాతీ మీద పోవచ్చు, కాళ్ళ మీద పోవచ్చు వీక్కోవటం అంటే. వాళ్ళు వీక్కుంటే మనకు ఒళ్ళు గగురు పడుతుంది, భయం వేస్తుంది, నొప్పిలే వస్తుంది కదా. పాపం అది లేకుండా చేశారు. కొన్ని ఫోటోలే పెడుతున్నాడు ఆడ, కొన్నిటికో మిస్డ్ కాల్ ఇచ్చేసి ఓటేయండి అంటున్నాడు. అందరు మిస్డ్ కాల్ 100% అయితే నాకు తెలిసి స్క్రిప్టెడ్ క్లియర్గా శేఖర్ భాష అనుకుంటున్నా. కానీ శేఖర్ భాష ఫిజికల్ టాస్క్లలో ఆయన పెట్టట్లేదు, ఎంటర్ చేయని తెలియదు. కారణం తెలియట్లేదు శేఖర్ భాష. ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా బయటపడ, ఆఫ్ కోర్స్ వీడియోలు బయటపడక ముందుకే నాకు అర్థమైంది. ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోకు బాగా సపోర్ట్ చేయటం వల్ల. ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోని తీసుకొచ్చింది అక్కినేని నాగార్జున గారు. సో నాగార్జున సపోర్ట్ ఉంటుంది, బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది. శేఖర్ భాష అయితే ఖచ్చితంగా ఫైనల్ దాకా వస్తారు, గెలుస్తాడు అనుకుంటున్నా. కానీ అఖిల్ చాలా స్టాండర్డ్గా ఉన్నాడు. లేడీస్లో సోనియా ఇంకో చీఫ్ ఉంది, ఆమె కూడా బాగానే ఆడుతున్నది. అఖిల్ అయితే మేబీ టాప్లోకి రావచ్చు పక్క. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.